తదుపరి తులారాశి. తులారాశి వారికి బంధువులతోటి సఖ్యత నెలకొంటుంది. కొన్ని సమస్యలు తీరి ఈరోజు వీరు ఊరట చెందుతారు. నిరుద్యోగులను కూడా ఒక ప్రకటన ఇట్టే ఆకట్టుకుంటుంది. కుటుంబ సభ్యులతోటి కష్ట సుఖాలు కూడా పంచుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వాహనాలు, భూములు కూడా కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. అదనపు రాబడి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం తగ్గి ఊరట కలుగుతుంది. రాజకీయ వర్గాల వారికి గత కొంతకాలంగా చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. కావున అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు నూతన ఉత్సాహంతో, ఉల్లాసంతో ముందుకు సాగుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో అధిక లాభాలు. ఇక తులారాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రయాణాలు కూడా చివరిలో రద్దు చేసుకుంటారు. ఆస్తి వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలు ఏవైతే గతంలో తీసుకుని ఉంటారో వాటిలో మార్పులు చేర్పులు ఈరోజు చేసుకుంటారు. ఆలోచనలు ఏవి కూడా వృశ్చిక రాశి వారికి స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా అధికమవుతాయి. మనశ్శాంతి కూడా లోపిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒడిదుడుకుల మధ్యనే కొనసాగుతుంది. సినీ, టీవీ కళాకారులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు కూడా కొన్ని అవకాశాలు చేరి నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రాబడి తగ్గి ఈరోజు నిరాశ కలుగుతుంది. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. కొందరి వైఖరి మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. బంధుగణంతో తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్యపరమైన చికాకులు కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ప్రతిబంధకాలు అధికమవుతాయి. పారిశ్రామిక సాంకేతిక రంగం వారికి ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. సినీ, టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. విద్యార్థులకు కూడా నిరాశ తప్పదు. మహిళలు మానసిక అశాంతికి లోనవుతారు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వీరి ప్రతిపాదనలకు కుటుంబ సభ్యులు ఆమోదం తెలియజేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. సన్నిధులతోటి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. స్థలాలు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ప్రతినిధులు కూడా వీరికి అనుకూలంగా మారతారు. సేవ, ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ పనులు నిమగ్నమవుతారు. ఉద్యోగ వర్గాల వారికి ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. పారిశ్రామిక రంగం వారికి ఆకస్మిక విదేశీయాన ప్రయాణాలు. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహపూరితంగా గడుస్తుంది. ఇంట బయట కూడా మకర రాశి మహిళది పైచేయిగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారి పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగవు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేసిన సందర్భాలు ఎదురవుతాయి. నిర్ణయాల్లో అవాంతరాలు కూడా వీరికి అధికమవుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. బంధువులతోటి కూడా కొన్ని విషయాల్లో తీవ్రంగా విభేదిస్తారు. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. సేవ, ధార్మిక కార్యక్రమాల్లో యథాశక్తిగా పాల్గొంటారు. ఇంట బయట కూడా విమర్శలు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించినటువంటి మార్పులు, చేర్పులు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి చికాకులు పెరుగుతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులకు ఈ రోజు ఫలితాలు నిరాశ కలిగించవచ్చు. మహిళలు కుటుంబ సమస్యలతోటి సతమతమవుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభించవు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు కాఫీ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి.
మీన రాశి వారి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయాలి అని చెప్పి మీన రాశి వారు ఎవరైతే అనుకుంటున్నారో వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది. స్థిరాస్తి వివాదాలతోటి గత కొంతకాలంగా ఎవరైతే సతమతమవుతున్నారో వారు ఈరోజు ఆ వివాదాల నుంచి గట్టెక్కుతారు. కానీ అటువైపు ప్రయత్నం చేయడం మీన రాశి వారికి చాలా మంచిది. ఆలయాలు కూడా సందర్శిస్తారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఒక దీర్ఘకాలిక సమస్య నుంచి కూడా ఈ రాశి వారు బయటపడతారు. వివాహ యత్నాలు కూడా సానుకూలమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత శ్రేణిలో గుర్తింపు లభిస్తుంది. రాజకీయ వర్గాల వారికి పట్టింది బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సినీ, టీవీ కళాకారులకు పూర్వ వైభవం సంతరిస్తుంది. విద్యార్థులు కూడా ఉత్సాహంగా ముందడుగు వేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చేయూత లభిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు మహిళలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీన రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం చాలా మంచిది.